మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. బైబిల్ గ్రంథంలోంచి లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు చదవండి. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓర్పుండుమనిది. హల్లెలూయా. ప్రియ దేవుళ్ళారా, ఈ రాత్రి యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్తున్నటువంటి సమయంలో ఎరుకు అనే ప్రాంతం గుండా వెళ్తున్నాడు. ఏ ప్రాంతం నుంచి వెళ్తున్నాడు? ఎరుకు అనే ఆ ప్రాంతంలో నుంచి వెళ్తున్నాడు యెరూషలేముకి. అది యేసు ప్రభువారు ఆఖరి ప్రయాణం. ఏ ప్రయాణం? ఇక మరలా లేదు. ఇక యేసు ప్రభువారు ఆ ప్రయాణంలో ముందుకెళ్ళిన తర్వాత ఆయన శిలువ మరణానికి అప్పజెప్పబడి ఆయన శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టి 3వ దినాన లేచి మృత్యుంజయ తిరిగి లేచి ఆయన ఆరోహణం అయ్యారన్న మనందరం తెలుసు. అయితే ఈ రాత్రి గమనించాలి, అది యేసు ప్రభు వారి యొక్క ప్రయాణము, అది ఆఖరి రూట్ మ్యాప్. ఒక మాట చెప్పాలంటే మరలా యేసు ప్రభు వారు ఆ మార్గంలోకి వచ్చే అవకాశం లేదు. అంటే ఇక పూర్తి అయిపోయింది. అయితే అది ఆ త్రోవ పక్కన ఒక గుడ్డి ప్రేక్షకుడు కూర్చున్నాడు. అతని పేరు భర్తిమయ్య అని రాయబడింది. అయితే గమనించాలి, అతడు చప్పుడు విన్నాడు అంటండి. చప్పుడు విన్నాడు అంటే చూస్తానికి ఆయనకి అవకాశం కళ్ళు ఆయనకి లేవు. అంటే ప్రభువుని చూడాల. అయితే చప్పుడు మాత్రం విన్నాడు. ఆ చప్పుడు విన్నప్పుడు ఎవరిని అడిగాడు, అయ్యా ఏంటి చప్పుడు అని అడిగాడు. వారు ఏమన్నారంటే, ఈ మార్గమున నజరేయుడైన యేసు వెళుచున్నాడు అన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఎక్కడో వినుంటాడు, ఆయన గురించి చూస్తానికి అవకాశం లేదు కదా. ఎప్పుడో ఎక్కడో ఎవరి దగ్గర వినుంటాడు. ఆ వినటం వల్ల ఆయనకి ఏం కలిగిందంటే విశ్వాసం వచ్చింది. విశ్వాసం అంటే నమ్మకం వచ్చింది. గమనించాలి, ఆయనకి కళ్ళు అయితే లేవు కానీ చెవులు పనిచేస్తున్నాయి. కానీ మనకి కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి. స్తోత్రాలు. మనకైతే కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి. కానీ ఆ గుడ్డివాడికి చూపు లేదు. అది ఎప్పుడో వినుంటాడు. ఆ వినటం వల్ల ఆయనలో ఒక నమ్మకం కలిగింది. వాస్తవంగా ఎవరు తీసుకెళ్తారు ఆయన్ని? కళ్ళు లేని వాళ్ళని తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది. కానీ ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తారు? అయితే ఆ వ్యక్తిలో ఒక నమ్మకం అతనిలో పనిచేస్తుంది. మన జీవితాల్లో ఎన్నో వింటాం. ఎవరి గురించో వింటాం, దేని గురించో వింటాం. ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎక్కడితే బాగుంటుంది, ఎన్నో వింటాం. ఎన్నో ప్రయత్నాలు చేయాలని చూస్తూ ఉంటాం. కానీ ఆ గుడ్డివాడు యేసు ప్రభు గురించి వినేపాటికి అతనిలో ఒక నమ్మకం అనేది పెరుగుతూ వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు మనలో నమ్మకం పెరుగుతూ ఉండాలి. ఏం పెరగాలి? నమ్మకం పెరుగుతూ ఉండాలి. ఎవరి మీద? మనుషుల మీద కాదు, మన మీద కాదు,
మనకున్న ఆస్తుల మీద కాదు, మనకున్నటువంటి వ్యక్తుల మీద కాదు, ఎవరి మీదో నమ్మకం, ఎవరి మీదో ఆశ పెట్టుకుంటాం, ఎవరి మీదో ఆనుకుంటాం. ఒక మనిషి ఎప్పుడు కూడా ఎవరి మీద ఆనుకుంటాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. అది దేవుడా మనిషి? వాక్యం సెలవిస్తుంది, ఎవరి మనసు నీ మీద ఆనుకొనును. అమ్మా, ఈ రాత్రి నువ్వు ఎవరిని ఆనుకుంటున్నావు? నువ్వు దేన్ని ఆనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ నువ్వు ఆనుకునేది మనిషి అనుకోండి, ఆ మనిషి గ్యారంటీ కాదు. అది వ్యాపారం అయినా, అది ఉద్యోగం అయినా, అది వ్యక్తి అయినా, అది ఆస్తి అయినా, అది బంగారం అయినా, అది ఏదైనా సరే. హల్లెలూయా. అందుకని భక్తుడు అన్నాడు, మనుషులు నమ్మి 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 నేను మనిషిని నమ్మాను, నమ్మి బాగుపడ్డాను వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే మనుషుల మనస్తత్వం చాలా డేంజర్. మనుషుల మనస్తత్వం ఇప్పుడు ఎలా ఉందో తెలియదండి. ఒక మాట చెప్పాలంటే ఆ మనుషుల యొక్క మనస్తత్వం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని రాత్రి మన జీవితాలు కనుక ఆలోచిస్తే నీకు నమ్మకం పెరగాల్సింది, నువ్వు నమ్ముకోవాల్సింది దేవుని మీదే. ఏ వ్యక్తి అయినా సరే, ఈ రాత్రి కొన్ని మాటలే అర్థం చేసుకుందాం. ఏ వ్యక్తి అయినా మనుషులు నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా మునిగిపోతాడు, ఇది మాత్రం వాస్తవం. కానీ నీ జీవితంలో దేవుని నమ్ముకున్న వ్యక్తి ఏనాడు సిగ్గుపడలా. దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు చెడిపోలా. దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు కూడా తినడానికి తిండి లేక రోడ్డు పాలై ఎక్కడ కూడా మన చరిత్రలో చూడలేదు. చూడకే దేవుని స్తోత్రం. ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి నీవైనా నేనైనా ఎవరైనా సరే ఎవరు నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి విన్నాడు, వినేపాటికి ఆ వ్యక్తికి విశ్వాసం, నమ్మకం పెరిగింది. ఎప్పుడు విన్నాడు? చిన్నప్పుడు విన్నాడు, నడి వయసులో విన్నాడు, లేక ఎప్పుడు విన్నాడు మనకైతే తెలియదు. కానీ ఆ వ్యక్తి విన్నాడు కాబట్టి వెంటనే కేకేస్తున్నాడు. ఏంటి చప్పుడు అని అడిగాడు. అనగానే ఏమన్నారు? అయ్యా, ఈ మార్గంలో నజరేయుడైన యేసు వెళుచున్నాడు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా, ఆయన కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను. తల్లి, నీ జీవితంలో నీకు నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది అనుకోండి. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నావు? అబ్రాహాము అంటే 24 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25వ సంవత్సరంలో దేవుడు అతని నమ్మకాన్ని సిగ్గుపరచాల. దేవుని స్తోత్రం. 10 మంది అంటారు, యేసు ప్రభు నమ్ముకున్నా అని. నమ్మకం ఎన్ని రోజులు పనిచేస్తుంది? 3 రోజులు పనిచేస్తుంది. ఎన్ని రోజులు పనిచేస్తుంది? 3 రోజులే, లేకపోతే 3 నెలలే, లేకపోతే 3 సంవత్సరాలు. హల్లెలూయా. వాస్తవంగా దేవుని మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా విశ్వాసం తగ్గదండి. పోయిన వారం బాగా ప్రార్థన చేస్తారు, ఈ వారం ప్రార్థన చేయండి. పోయిన సంవత్సరం బాగా ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం ప్రార్థన చేయదు. అది నీ నమ్మకం కాదండి. అది నమ్మకం అంటే అది కరెక్ట్ కాదు. స్తోత్రం. ఈ రాత్రి కనుక ఆలోచించి అర్థం చేసుకోగలిగితే అతనికి ఉన్న నమ్మకం ఏం చేస్తే ఎవరి మార్గం వెళ్తున్నాడు అని అడిగారు. అతను అడుగుతున్నాడు, ఈ చప్పుడేంటి? అప్పుడు ఈ మార్గం నజరేయుడైన యేసు వెలుచున్నాడని చెప్పగానే వెంటనే ఏం చేశాడు? సిగ్గుపడ్డాడా? సిగ్గుపడ్డాడా? మనం ప్రార్థన చేయమంటే నోరు తెరలేవు. ఎందుకు తెలుసా? నీ మాట పక్కన వింటారని సిగ్గు. సిగ్గు అనేది మన జీవితంలో కార్యాలను చూడనివ్వదు. దేవుని స్తోత్రం. సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం చేసేది ప్రార్థన. సిగ్గుపడే పనికి అది. నువ్వు ఏదైనా తప్పు చేస్తే సిగ్గుపడు. నువ్వు ఏదైనా పొరపాటు చేసావనుకో సిగ్గుపడాలి. ఎవరిదైనా దొంగిలించావనుకో సిగ్గుపడాలి. ఎవరిదైనా వస్తువు తెచ్చుకోనుకో సిగ్గుపడాలి. ప్రార్థన చేయడం సిగ్గెందుకు? ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరించి, దావీదు కుమారుడా, ఈ రాత్రి నన్ను కరుణించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా దోషాలు క్షమించని ప్రార్థన చేయడానికి సిగ్గెందుకు? ఈరోజు అనేక మంది జీవితాల్లో నమ్మకం లేని వారికి సిగ్గు ఉంటుంది. హల్లెలూయా. ఒక పిల్లవాడు నాన్నని వాళ్ళ డాడీని అడుగుతాడు. 10 మందిలో చెప్పి సిగ్గుపడతాడు. వాళ్ళ నాన్న అడగటం ఎవరేమనుకుంటే నాకెందుకు, మా డాడీని అడుగుతున్నా, నాకెందుకు సిగ్గు? దేవుని స్తోత్రం. మా డాడీని అడుగుతున్నానండి, నేనెందుకు సిగ్గుపడాలి? మరి ఈరోజు నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎందుకు నోరు తెరిచి ప్రార్థన చేయలేకపోతున్నావు? సిగ్గు అంటే ఎందుకు? నమ్మకం లేదు కాబట్టి సిగ్గుపడుతున్నా. ఆ గుడ్డివాడు సిగ్గుపడలా, భయంకరంగా కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను దాటిపోవద్దు కేకలేస్తున్నాడు. అంటే సిగ్గుపడేవాడైతే కేకలేదు. హల్లెలూయా.
ఈరోజు వాస్తవంగా మన భక్తి జీవితంలో ఎన్నో సంవత్సరాల మందిరానికి వస్తున్నాం, కానీ ఇంకే మనలో ఏం వదిలిపెట్టలా? సిగ్గు అనేది మనం వదిలిపెట్టలా. అది వదిలిపెట్టలేదంటే అర్థం నీకు నమ్మకం శాంతలేదని అర్థం. ఒకటే గుర్తు, ఒక ఆయన అన్నాడు, వంట వండేటప్పుడంట అన్నం పొయ్యి పెట్టాడు, అంత దూరం కూర్చున్నాడు, అది ఉడికినప్పుడు వచ్చే వాసన అని తెలుసు అంట. కూరలో ఉప్పు సరిపోయిందో ఉప్పు చాలేదో ఆ వాసన బట్టి చెప్పగలుగుతాంట ఆయన, అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. దేవుని స్తోత్రం. అలాగే మన జీవితాలు కూడా దేవుని సన్నిధిలో దేవుని మీద అంత నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. సిగ్గుపడకూడదు, ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు, దేవుని మీద ఆనుకొనని వారు మాత్రమే సిగ్గుపడతారు. మరి ఆయన సిగ్గుపడ్డా? సిగ్గుపడలా. ఎందుకు పడలా? ఆయనకి నమ్మకం ఉంది. ఎవరి మీద? దేవుని మీద. ఎవరు నమ్ముకున్నాడు? ఆయన నమ్ముకున్నాడు. అందుకని ఏమన్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలేస్తాడు. తల్లి, ఈ రాత్రి మన జీవితాల్లో దేవుని సన్నిధిలో నీకు నమ్మకాన్ని బట్టి నువ్వు నోరు తెరుస్తావు. నమ్మకాన్ని బట్టి నేను నోరు తెరుస్తావు. అతని నమ్మకం ఉంది, అందుకని కేకలేస్తుంటే పక్కనలందరూ వర్పించమోహం. ఏంటి? ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, దాటి వెళ్ళిపోయాడు, నేను దాటి వెళ్ళిపోయాడు, నువ్వు ఊరుకుండము అని అన్నారు. ఊరుకుండం అని చెప్పి ఆయన గద్దించారంటే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయకపోగా, ఆయన్ని పిలవపోగా, ఆయన వెనకమాల వెళ్తున్నారు, కానీ విశ్వాసంతో కేకలు వేసేవాడిని గద్దిస్తున్నారు, నమ్మకంతో కేకలు వేసేవాడిని గద్దిస్తున్నాడు. ఇక్కడ గమనించాలి. ఒక ఆయన అన్నాడు, దేవుని సన్నిధికి వచ్చే బిడ్డల్లోనే దేవుని బిడ్డలే అక్కడ ఉన్న వాళ్ళకి అడ్డుగా ఉంటారు. హల్లెలూయా. అక్కడికి వచ్చే వాళ్ళలోనే అడ్డుగా ఉంటారంట. ఇప్పుడు ఈ గుడ్డివాడికి అడ్డుగా ఎవరున్నా తెలుసా? ఆగు అని ఆటంకపరుస్తారు. చూసారా? ప్రోత్సాహకరంగా కాదు, అభ్యంతరపరుస్తున్నారు. ఈ రాత్రి మన జీవితాల్లో నిన్ను అభ్యంతరపరుస్తుంటారు. అభ్యంతరపరిచినప్పుడు నీ నమ్మకంగా పెరగాలి అక్కడ. హల్లెలూయా. అభ్యంతరపరిచినప్పుడు నీ నమ్మకం కావాలి, పెరగాలి. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అభ్యంతరాలు వస్తాయి. ఏమొస్తాయి? నిజమైన భక్తిలో అభ్యంతరాలు వస్తాయి. నిజముగా నువ్వు ప్రభువును వెంబడించినప్పుడు అభ్యంతరాలు వస్తాయి. నిన్ను అభ్యంతరపరిచే వాళ్ళు ఉంటారు, అయినా సరే నువ్వు ఆగకూడదు. అది నీ నమ్మకం. కొంతమంది అంటారు, ఏమరమ్మంటారు, ఏదో సాగు చెబుతారు, అయ్యగారు నా గురించి చెబుతున్నాడు, లేకపోతే అక్కడ వచ్చేవాళ్ళు నన్ను తక్కువ చూస్తున్నారు, లేకపోతే నేను లెక్క లేకుండా ఉన్నాను, ఏదేదో అభ్యంతరాలు చెబుతుంటారు. కానీ వాస్తవంగా విశ్వాసం ఉన్న వాడికి అభ్యంతరాలు వస్తాయి, కానీ ఆగడం. స్తోత్రం. కానీ ఆగడండి. వారు అన్నారు ఓరకుండము అన్నారు. ఓరకుండం అంటే ఆయన ఊరుకున్నాడా? ఊరుకున్నాడా? వాడు మరీ ఎక్కువ. అర్థం చేసుకోవాలి. అతనిలో ఉన్న విశ్వాసం గుడ్డివాడే, కానీ అతనికి ఏముంది? చెప్పాలి, విశ్వాసం. వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, ప్రార్థన బయలుదేరారు, వర్షం వస్తుంది. ఇప్పుడు ఏమైంది? వర్షం అని అభ్యంతరం ఉందనుకోండి, సత్యపడి కూర్చుంటారు. అది నీ నమ్మకానికి గుర్తు కాదు. హల్లెలూయా. వాస్తవంగా నీ నమ్మకం అనేది ప్రభు దగ్గర నుంచి పొందుకునే వరకే నీ విశ్వాసం రేపుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. నిన్ను ప్రేరేపించి ప్రోత్సహించి నడిపిస్తూనే ఉంటది. వర్షం వస్తే ఆగుతావా? వెళ్ళు. కరెంట్ లేదు, ఆగుతావా? వెళ్ళు. బాగా ఎండే వస్తుంది, ఆగుతావా? వెళ్ళు. ఏం వెళ్ళమంటది? విశ్వాసం నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటది. ఈరోజు అంత విశ్వాసం ఉందంటారా? ఈరోజు అంత నమ్మకం ఉందంటారా? స్తోత్ర. ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుడు గాక. వారు ఊరుకున్నామన్నారు, ఆగు అని చెప్పారు. వాస్తవంగా ఆ మాట కనుక నిజంగా ఆ మాట విశ్వాసం లేని వాడైతే ఒక్కసారి ఆగిపోతాడు. కానీ వాడు మరీ బిగ్గరగా కేక వేసాడు. దేవుని స్తోత్రం. మరీ బిగ్గరగా అంటే పెంచాడు. ఏం చేశాడంట?
అంటే పెంచాడంటే అర్థం తెలుసా? ఆయనలో ఉన్న విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మనకేం పెరగాలి? ఆవేశం కాదు, కోపం కాదు, అపార్థం చేసుకోవడం కాదు. పెరగాల్సింది మనకి బాగా పెరుగుతాయి, అవి పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. ఈరోజు నీకు విశ్వాసం లేకపోతే అయ్యే పెరుగుతాయి. అపార్థం చేసుకుంటాం. అపనమ్మకం ఉన్న వ్యక్తికి అపార్థాలు ఎక్కువ అవుతాయి. స్తోత్రం. ఈరోజు ఉదయకాల సభలో సేవకుల విజ్ఞాపన కూడి జరిగినప్పుడు ఒకరోజు ఒక చోట వాక్యం చెప్పాను. వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం విన్న వ్యక్తి మరొక వ్యక్తికి చెప్పాడంటే వెళ్ళి ఏం చెప్పాడు? మనం వాక్యం చెప్పం, లేనిపోని కామెంట్ చెప్పుకుంటాం. అర్థం చేసుకోండి. విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను ఏ వాక్యం బలపరిచిందో ఆ వాక్యాన్ని 10 మంది చెబుతారు. కానీ విశ్వాసం లేని వాళ్ళు ఉండదు చూస్తారా, నమ్మకం లేని వాళ్ళు ఉండదు చూస్తారా, వాళ్ళు వచ్చి ఇక్కడ లోపాలన్నీ పట్టుకెళ్ళి 10 మందికి చెబుతారు. ఏం చెబుతారు? అవి 10కి వచ్చేవి కాదు. అంటే వాడికి ఏం కావాలి? అవే కావాలి. లేలుగా. ఈరోజు మందిరానికి వెళ్తే ఈ రాత్రి దేవుడు నాతో ఈ మాట మాట్లాడండి, ఆ మాట నన్ను బలపరిచింది. ఇప్పుడు ఈ బలపరిచిన మాట ఏం చెప్పాలి? 10 మంది చెప్పాలి. కానీ మనం చెప్పం కదా, అవి చెప్పం, వేరే చెబుతాం. వేరే చెప్పి కాస్త కోస్తా వచ్చే వాళ్ళు కూడా చెడగొడతాం. ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. ఆయన రామకృష్ణ విన్నాడు. విన్న తర్వాత కాల్పూర్లో పరిచయం చేస్తున్న దైవజనులు శ్రీనివాస్ గారు చెప్పారంట మాట. దైవజనులు పలా చోట ఇట్లా ఈ మాట చెప్పారు, ఈ మాట నన్ను ఎంత బలపడిందంటే ఆ మాట ఆయన చెబుతారంట. ఆ మాట ఆయనకి కొండంత బలం తెచ్చిందంట. దేవుని స్తోత్రం. ఒక సమస్య వచ్చిందంట. ఆ సమస్య వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడంట ఆయనకి. చెప్పినప్పుడు ఆ మాట విని ఆ మాటను బట్టి ప్రార్థన చేసుకుంటే ఆశ్చర్యకరంగా దేవుడు ఆ వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం చేశాడంట. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో వినాల్సింది వినాలి, విన్నాయి ఇతరులు చెప్పాలి. ఈ రాత్రి మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఆయన 2వ మాట చెప్పాడు ఉదయమే. ఈ సేవకులు విజ్ఞాపన కూడికలో ప్రార్థనలో పాల్గొన్న తర్వాత అప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ విజ్ఞాపన సేవకుల కూడికలో పాల్గొని నేను ప్రార్థన చేయటం పాల్గొన్న తర్వాత నా పరిస్థితి చాలా మెరుగుపడిందని చెప్తున్నా. ఎంతసేపటికి మన జీవితాల్లో ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనలో నమ్మకం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత పరిస్థితులైనా సరే దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ కూడిక ఇప్పుడు సంవత్సరాలు దాటింది. దేవుడు నడిపిస్తున్నాడు. ఇక్కడికి ఇప్పుడు పాల్గొంటే ఏదో వస్తుంది అన్నట్టుగా ఎంత ప్రయాస, ఎంత ఆసక్తి, ఎంత ప్రయాసతో ఎంతెంత దూరానికో పరుగు తీసుకుని వస్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఈ కూడికలో పాల్గొనడం ద్వారా మాకు ఎన్నో కార్యాలు. ఎందుకు చెప్తారు మాట అంటే వారికి నమ్మకం ఉంది, వారికి విశ్వాసం ఉంది. మనకి మందిరం దగ్గర ఉంది కానీ రావడానికి అవకాశం ఉంది. కుదిరితే వస్తా లేకపోతే వాడు మరీ బిగ్గరగా ఏం చేశాడ? కేకలు వేస్తున్నాడు. వాడు మరీ బిగ్గరగా కేకలు వేస్తే అక్కడ వాళ్ళు కనపడలా, కానీ ఎవరు కనపడింది? యేసయ్య కనపడింది. నీ విశ్వాసం నీలోంచి వచ్చే కేకలు కానీ, నీలోంచి వచ్చే మూలుగులు కానీ, నీలోంచి వచ్చే ప్రార్థనలో ఏమన్నా తెలుసా? విశ్వాసంతో కూడా ప్రార్థన ఉండాలి. స్తోత్రం. ఏం ప్రార్థన ఉండాలి? విశ్వాసంతో కూడిన దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు చేయగలడు. దేవుడు చెప్పండి, దేవుడు ఆయన దాటి వెళ్ళిపోయాడు కదా, దాటి వెళ్ళిపోయాడు. ప్రజలు చాలా మంది ఉన్నారు కదా, ఈ ప్రజలు వెనకాల కదా ఆల్వారికి ఆకలేస్తున్నారు, అభ్యంతర పరుస్తున్నారు. ఆల్రెడీ యేసు ప్రభు దాటి వెళ్ళిపోయాడు, ఇక ఆయన రాడు. కానీ నీలో విశ్వాసం అన్నాడు. నీ పరిస్థితులు నీ చెయ్యి దాటిపోవచ్చు, నీ వల్ల కాకపోవచ్చు, కానీ నీలో ఉన్న నమ్మకం చూసావా? నీ నమ్మకం అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాలు కనుక ఆలోచించగలిగితే ఆ గుడ్డివాడు మరీ బిగ్గరగా కేకేశాడు. ఈ కేక యేసును నిలిపేసిందండి. వీడు వేసిన కేక. ఏ కేకది? విశ్వాసంతో కూడిన కేక. దేవుని స్తోత్రం. ఎలుకో చుట్టూతో 6 రోజులు రోజుకొకసారి తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరిగారు.
ఏడో రోజున ఎన్నిసార్లు తిరిగారు? ఏడో రోజున 7 సార్లు తిరిగారంటే వారికి విశ్వాసం ఉంది. నయమాన్తో చెప్పాడు, నువ్వు యోర్దానులోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమన్నాడు. 5 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు, 7వ విశ్వాసంతో మునిగాడు. దేవుని స్తోత్రం. వాస్తవంగా స్వస్థ వచ్చేది ఒకసారి మునిగితే రాకూడదా? 2 సార్లు మునిగితే రాకూడదా? ఈ అపనమ్మకం ఎక్కువ పని చేస్తుంది. 5 సార్లు మునిగాడు, అట్లాగే ఉంది. 6 సార్లు మునిగాడు, అట్లాగే ఉంటాయి. కానీ ఆ వ్యక్తి నమ్మకంతో ఈసారి మునుగుతున్నాను, ఈసారి స్నానం చేస్తున్నాను, ఇప్పుడు అది పోతుంది. ఏమవుతుంది? అది పోతుంది. ఏం పోతుంది? కుష్టి రోగం పోతుంది అని మునిగాడు. కానీ మనకు ఆ నమ్మకం కాదు. ఈరోజు ఎప్పుడైనా సరే విశ్వాసంతో, నమ్మకంతో ప్రభు మీద ఆశ పెట్టుకొని ప్రభు మీద ఆధారపడితే ఆయన సిగ్గుపరిచే దేవుడు. వెంటనే మరీ దగ్గరగా కేకేశాడు. యేసు నిలిచెను. ఈ వ్యక్తి కేక, ఈ వ్యక్తి విశ్వాసం యేసుని ఆపేసింది. హల్లెలూయా. అందుకనే విశ్వాసంలో పరిగెత్తే వరకు, విశ్వాసంలో పరిగెత్తే అంటే నమ్మకంతో పరిగెత్తాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఆరాధనలో నమ్మకంతో పరిగెత్తాలి. అప్పుడప్పుడు ఏదో అపనమ్మకంతో వస్తే ఏం ఉపయోగపడదు. అప్పుడప్పుడు అపనమ్మకంతో ఏదో వెళ్దాంలే, ఏదో చూద్దాంలే అనుకుంటే ఏమి మన జీవితం అంతా కూడా అలా అపనమ్మకంతో భక్తి చేస్తే ఏమి చూడలేమంటే. గమనించాలి. నీ విశ్వాసం వెనక మనకి కనపడాలి. నీ విశ్వాసం ఏంటి నీకు ఇంకా అంత నమ్మకం అంటే కార్యం చేస్తాడు దేవుడు. ఈ రోజు కదా రేపు చేస్తాడు, రేపు కదా ఎల్లుండి చేస్తాడు, ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తాడు. అయితే నమ్మకం సాగకూడదు, విశ్వాసం సాగకూడదు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు, నీ నమ్మకాన్ని పరీక్షిస్తాడు దేవుడు. స్తోత్రం. గమనించాలి. నీ నమ్మకం ఎంతో, నీ విశ్వాసం ఎంతో అన్ని తీసుకొచ్చి నీ ముందు పడితే ప్రభువా నీ స్తోత్రం అంటే ప్రభు అన్నట్టు నీ విశ్వాసం సరైనది కాదు. నీ కళ్ళ ముందు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా సరే నా ప్రభు నా పట్ల కార్యం చేస్తాడు. నమ్మాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. వాడు ట్యాంక్ వేసినప్పుడు యేసు నిలిచిపోయాడు. అప్పుడు అన్నాడు, వాడిని నా దగ్గర తీసుకురామన్నాడు. ఏమన్నాడు? నా దగ్గరికి. ఇప్పుడు ఎవరు తీసుకురావాలి? ఓరకొండము అన్నారే వాళ్ళే ఆయన దగ్గరికి వచ్చారు. అమ్మా ఈ రాత్రి నీ జీవితంలో నిన్ను సిగ్గుపరిచిన వాళ్ళే. ఎవరన్నా? నిన్ను సిగ్గుపరిచిన వాళ్ళే, నిన్ను ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళే, నిన్ను తక్కువ చేసి మాట్లాడిన ఉన్నారే వాళ్ళే వచ్చి అంటాడు, అయ్యా నువ్వు ట్యాంక్ వేస్తావు, ఆయన ఆగాడు, రమ్మన్నాడు. అయ్యా హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి. ఎందుకంటే నిన్ను నిందించిన వారు, నిన్ను దూషించిన వారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారిని వారితో చెప్పాడు, వెళ్ళి వాటిని తీసుకురా. అప్పుడు వాళ్ళే వచ్చారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ నిందలు పొందావు, ఎక్కడ అవమానాలు పొందావు, ఎక్కడ దూషించబడ్డావు, ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే నా యేసయ్య నీ తల పైకెత్తును గాక. ఆమె అంత నమ్మకం ఉండాలి, అంత విశ్వాసం ఉండాలి. ఆ గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. స్తోత్ర. ఒక మాట చెప్పాలంటే మార్క్స్ వార్తలో ఒక మాట ఏమంటే, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 50 వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం స్పీడ్ గా. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 50 వచనం. వెంటనే వాడు అంతటి వాడు బట్టను పారవేసి చూడండి తన మీద ఉన్న పాత రోత జీవితాన్ని ఇసిరి పాడేశాడు. దేవుని స్తోత్రం. చూస్తారండి, ఇసిరేసరికి అంతే. ఇంకెందుకు నాకు అది? ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్తాను. ఇక నాకు చెప్పుతో పని లేదు, కర్రతో పని లేదు, ఆ పై వస్త్రంతో కూడా పని లేదు. ఇక ఇస్త్రీ అవతల పాడేస్తాడు. ఎల్లకు మునిపే ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఇస్త్రీ అవతల పాడేస్తాడు. స్తోత్రం. అప్పుడు వాడు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఏం కావాలి అని అడిగాడు. నాకు సూపు కావాలన్నాడు. స్తోత్రం. ఏం కావాలన్నాడు? నాకు సూపు కావాలి. స్తోత్రం. ఎవరు చూడాలి? నిన్ను చూడాలి, నీ రాజ్యాన్ని
చూడాలి. నీ రాజ్యం నాకు కావాలి. అమ్మా ఈ రాత్రి ఏం కలడుతూ మనం ఏమడుగుతాం తెలుసా? ఏదేదో అడుగుతాం. ఈ రాత్రి మన జీవితంలో విశ్వాసంతో కూడిన నమ్మకత్వాన్ని ఆ వ్యక్తిని చూసినప్పుడు నాకు చూపు కావాలి. చూపించడానికి ఏం చేశాడు? ప్రభుని అమలించాడు. ఎవరి స్తోత్ర? ప్రభుని అమలించాడు. ఈ రాత్రి మన జీవితంలో కనుక ఆలోచించి అర్థం చేసుకోగలిగితే నీవైనా నేనైనా మనం ఎవరైనా సరే విశ్వాసంతో మనం ప్రభుని అమలించాలి. పరిస్థితులు మన చేయి దాటిపోవచ్చు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, పరిస్థితులు ఎంత చూడొద్దు, విశ్వాసం కావాలి. ఏం కావాలమ్మా? విశ్వాసం కావాలి. రోజుకి మనకి ఏం పెరగాలి? విశ్వాసం పెరగాలి. సమస్యల గురించి మనం పక్కన పెట్టేసేయి. విశ్వాసం అనేది పెంచుకోవాలి. విశ్వాసం ఎంత వచ్చింది? వినటం వల్ల వచ్చింది విశ్వాసం. దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో నమ్మకాన్ని పెంచుకోవాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటే విశ్వాసం పెరుగుతుంది. అతి గొప్ప భాగ్యం దేవుడు మన దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచి కన్ను మూసినట్టు ఈ రాత్రి అదిగో నిజమే ఆ భర్తమయ్య అనే గురుటివాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభు వారు అది కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానం చేరుచ్చే మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప, ఆయన సన్నిధి మనకి, మన కుటుంబాలకి తోడే నడిపించి మనలందరినీ బలపరచును గాక. ఆమె యేసు రక్తమే జయ, శిలు రక్తమే జయ, ప్రవేశు నామమునకి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమె హల్లెలూయా. వందనాలు. 1600. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.